సో ఇవి కూడా ఇస్తారండి వాటితో కూడా వాటితో పాటే వస్తాయి మేడం. ఇది ఎంత పడుతుందండి ప్రైస్? ఎప్పుడు ఇలాగ నేనైతే కార్ వేసుకొని రాలేదనమాట. మా వాళ్ళు టెన్షన్ వెళ్ళిన తర్వాత కాల్ చేయి అని చెప్పి 121 రూపీస్ స్టార్ట్ అవుతుంది. తలగాళ్ళు వచ్చేటి పిస్తా గ్రీన్ అసలు ఎంత గ్రాండ్ గా ఉందంటే అసలు కవర్ లోంచి మెరిసిపోతుంది అనమాట. ఇంకా అందుకు తీయమన్నాను. స్టార్టింగ్ రేట్ మీకు దీంట్లో వచ్చి 26 రూపీస్ స్టార్ట్ అవుతుంది. కిడ్స్ స్టార్టింగ్ రేట్ 26 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందంట కిడ్స్ వి. డొమెస్టిక్ ఫ్లైట్ కదా, సో ఆధార్ కార్డ్స్ అవన్నీ పట్టుకొని రెడీ అయిపోతున్నాం. బ్యాగులు సర్దుకుంటున్నాం. అవును నువ్వు లావు. నువ్వు సెలెక్ట్ చేస్తావా? నీకెలా తెలుస్తుంది? అబ్బో చెక్కేస్తున్నావేట్రా? ఏంటది? అనాసం పోతుంది. ఎరేసర్ అలా చెక్కేస్తారు ఎవరైనా? ఎల్లు అమ్మమ్మ నీకు ఇవ్వదులే. ఇంకా పెరగడానికి చేస్తే పెరగదది, తరుగుతుంది అది అలా చెక్కేస్తే. మొన్నలకే 10 రూపీస్ నోట్ దొరికితే ఇది 20 రూపీస్ చేస్తానని చెప్పి ఆ 10 రూపీస్ నోట్ ని 2 పీసెస్ కింద చేస్తాడు అనమాట. అంత తెలివి, మామూలు తెలివి కాదు మన బుడ్డోడిది. ఈయన ఏదో సర్దేస్తున్నారు. ఏంటి రెడీ అయిపోయిందా? పెట్టండి అన్ని ఫాస్ట్ గా పెట్టేస్తే. ఇయర్ ఫోన్స్ అని ఛార్జింగ్ పెట్టాను. ఎక్కడికి వెళ్ళినా మాకన్నా మా సంత ఎక్కువ ఉంటది బ్యాగుల్లో. చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఈ అక్క శారీసే కాదు డ్రెస్సెస్ కూడా పెట్టండి. శారీస్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, డ్రెస్సెస్ తీసుకునే వాళ్ళు అయితే అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. సో అవి కూడా స్టార్ట్ చేయండి అని అంటున్నారు. మాకు అలా అడిగినప్పుడు ఏంటంటే సూరత్ బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ మనకి బల్క్ లో దొరుకుతాయి అండ్ బల్క్ లో తీసుకుంటే తక్కువ ప్రైస్ దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం. ఫ్లైట్ ఎంతకండి? వైజాగ్ లో 10:11 ఫ్లైట్. మన వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. వైజాగ్ నుండి హైదరాబాద్ అక్కడ ఒక 5 అవర్స్ లేవరు. అక్కడ నుండి 1 గంటలో సూరత్ వెళ్ళిపోతాం అనమాట. సో రేపు పొద్దున్న ఎంత అవుతుంది టైం వెళ్ళేసరికి? 8 అంటే చూడండి, బ్యాంకాక్ ఇంక ఈజీగా వెళ్ళిపోవచ్చేమో సూరత్ కన్నా. మరి అన్ని కావాలంటే అవదు కాబట్టి బయలుదేరుతున్నాము. మంచు చూడండి, ఏకంగా రోడ్డు మీద దుప్పటి కప్పినట్టే. ఈ 2 రోజుల నుంచి మరీ ఎక్కువైపోయింది. సబ్బవరం హైవే అదిరిపోయింది. అసలు ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం అంటే అంత ఫాస్ట్ గా వెళ్తున్నాం. ఇంకా మరెందుకని కార్ పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో కార్ వదిలేద్దాం అనుకుంటున్నాం. సేఫ్ గా వచ్చాము ఎయిర్పోర్ట్ దగ్గరికి. లగేజ్ దించుతున్నారు. ఎప్పుడు ఇలాగ నేనైతే కార్ వేసుకొని రాలేదనమాట. మా వాళ్ళు టెన్షన్ వెళ్ళిన తర్వాత కాల్ చేయి అని చెప్పి ఇప్పుడు కాల్ చేయాలి. ఫుల్ గా మంచు పడుతుంది. కారు మళ్ళీ మేము రిటర్న్ వచ్చినంత వరకు ఇక్కడే ఉంటది. ఇది బ్లాంకెట్ ఉంది కాబట్టి బతికిపోయాము, లేకపోతే చలితో గజగజలు ఆడేవాళ్ళం. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాము. ఇదిగోండి గేట్ 116 గేట్ నెంబరు. నడుచుకొని వచ్చేసరికి నిద్ర తేలిపోయింది దెబ్బకి. ప్రశాంతంగా ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్. మంచు వల్ల గల ఫ్లైట్ కొంచెం డిలే అయింది, అందుకే 2 పక్కల ఎక్కించేస్తున్నారు అనమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అగోండి, మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలనుకుంటాను. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో 5 గంటలు లేవర్ కాదు కానీ పందిలో పడుకున్నాను. ఈయన కానీ లేకపోతే ఫ్లైట్ మిస్సే. నా నిద్రకి మా ఇంట్లో వాళ్ళందరూ జడుచుకుంటారు. కుంభకర్ణుడి నుండి నిద్రే మామూలుగా ఉండదు. అదిగో ఆ వెనకాతలు ఎక్కడో వచ్చాయి సీట్స్. ఈ రెక్కలు ఇంత పలచగా ఉంటాయి, అసలు అంత ఫోర్స్ని ఎలా తట్టుకుంటే ఏటో. నాకు ఎప్పుడైనా ఈ వింగ్స్ పక్కన విండో సీట్ వచ్చిందంటే ఇంకా అలా చూసుకునే ఉంటాను అనమాట. ఈ కదిలినప్పుడల్లా గుండెల్ని అరచేతుల్లో పెట్టుకొని జర్నీ చేసేదాన్ని స్టార్టింగ్ లో. ఎయిర్ హోస్టెస్ చూసి ఎవరి చంద్రముఖి ఫ్లైట్ లోకి ఎంటర్ అవుతుంది అనుకుంటారేమో. ఇవన్నీ కుడికాలు పెట్టి ఎక్కమన్నాం ఫ్లైట్. ఫ్లైట్ నిండిపోయింది ఏకంగా. సూరత్ ఎంతమంది వెళ్ళిపోతున్నారు. చీకట్లో ఎక్కాము, ఫ్లైట్ దిగకుండానే తెల్లారిపోయింది. తెల్లగా మబ్బుల్లో నుండి వెళ్తున్నాము. ఈ చలికి వేడివేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది. ఇదేమాట ఈయన చెప్పాను అనుకోండి, దూకేమంటారు ఇక్కడ నుండి డైరెక్ట్ పకోడీ కొట్టే. గుడ్ న్యూస్ ఇలా గాల్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు డ్రెస్సెస్ కి వేరేగా వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాం. అలా మాట్లాడుకుంటూ ఏదో కాలువ మీదకి వచ్చాము. వచ్చినట్టు సూరత్. గుజరాత్ గజగజలు ఆడుతుంది చలికి. ఇక్కడ నుండి చూస్తే అన్ని ఒకటే హైట్ లో ఉన్నట్టున్నాయి. ఈ ముందు బిల్డింగ్లు అయితే మైసూర్ పాక్లే. రెక్కలు విరుచుకుంటున్నాయి విమానాన్ని ఆపడానికి. అలా నెమ్మదిగా కొంత దూరం వెళ్ళేదాకా లోపల ఉన్న వాళ్ళందరూ ఇంక బ్రేక్ డాన్స్లే. ట్రాక్టర్ వెళ్ళిపోతుంది. ట్రాక్టర్లు పొలాల్లోనే కాదు, ఇలా రన్వేల మీద కూడా బాగా వాడతారు. ఈ బోర్డింగ్ బ్రిడ్జ్ ని అలా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది. ఇంకొంచెం దగ్గరికైనా తెచ్చింది కాదు. జాగ్రత్తగా లాగుతున్నారు. ఎంత బరువు ఉందో. సరిగ్గా సూర్యోదయం అయ్యేసరికి ఫ్లైట్ దిగిపోతున్నాము. మన బుడ్డలు రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే చుక్కలు చూపించద్దును. ఈ జర్నీ మాత్రం చాలా కూల్గా అయిపోయింది. ఎక్కడ ఆగట్లేదు అసలు. ఇంకో ఈ షాప్ వాళ్ళే మనకి ట్యాక్సీ పంపించారు. అజ్మేరా ఫ్యాషన్కి వచ్చాము. మీకు కూడా ఒకవేళ ఇలా ఫ్రీ పికప్ కావాలంటే ముందుగానే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయాలి. అబ్బా గుర్రం బండి భలే ఉంది అసలు. ఇలాగ డ్రెస్సులు బిజినెస్ పెడతానంటే ఈయన ఏమంటారో అని భయం వేసింది అనమాట.
కానీ శారీస్ బిజినెస్ మన పట్టు వస్త్రాలు సక్సెస్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తానన్నా ఏం అనలేదు అసలు. అందులోకి మన వాళ్ళు చాలా మంది కమెంట్ చేస్తున్నారు కదా అక్క శారీస్ ఒకటే కాదు డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో దానికోసం అని చెప్పి మళ్ళీ మనం అజ్మీరాకి వచ్చాము. అంటే ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టుబడి బట్టలకు వచ్చాము మేము. అప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. అవి చాలా అంటే చాలా బాగా చుట్టాలందరికి బాగా నచ్చి అండ్ మన్నిక క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. అందుకే మళ్ళీ ఇప్పుడు అజ్మీరాకి వచ్చాము. లోపల కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పదండి. అప్పుడు ఎప్పుడో చూసాం కదా, నాకు తెలిసి ఇప్పటికి కొంచెం మారుతుందేమో, అంటే ఎప్పటికప్పుడే మారిపోతే అనుకుంటాను స్టాక్. రిసెప్షన్ లో అడిగాను అనమాట, మనకి ఒక తెలుగు పర్సన్ ఎవరినైనా అలొకేట్ చేయండి మనకి అన్ని దగ్గర నుంచి చూపించడానికి అని చెప్పి. ఎందుకంటే మనకి హిందీ అంతంత మాత్రమే కాబట్టి. సో తెలుగు పర్సన్ ఉన్నారని చెప్తున్నారు ఎవరో. నమస్కారం మేడం. నమస్తే అండి. మీకు స్టార్టింగ్ నుంచి చూపెట్టాను ఇట్లా బిజినెస్ పర్పస్ కదా మనం. లాస్ట్ టైం ఇంకొక అక్క అక్క ఇప్పుడు లేరా ప్రస్తుతానికి. ఇప్పుడు నేను వచ్చాను. యాక్చువల్లీ అదే లాస్ట్ టైం ఉన్న అక్క వస్తుందేమో అనుకున్నాను అనమాట. ఆన్లైన్ డిపార్ట్మెంట్ లో ఉంటాను నేను. అవునా? ఆన్లైన్ టెలికాలింగ్ మేడం అనేది. అయితే ఇంకా అమ్మాయి కాకుండా చాలా మంది ఉన్నట్టున్నారు తెలుగు వాళ్ళు ఇక్కడ. లేదు చాలా మంది ఉన్నారు. ఆన్లైన్ లో ఉంటారు, మన ఆఫ్లైన్ లో కూడా ఉంటారు. డైరెక్ట్ వచ్చినా కూడా కలుస్తారు. మన తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు పర్సన్ వాళ్ళకి తెలుగు వాళ్ళనే ఇస్తారు. హిందీ వాళ్ళు ఉన్నారు, హిందీ. తమిళ్ ఉంటే తమిళ్ వాళ్ళకి. మా సబ్స్క్రైబర్స్ కి యాక్చువల్లీ మేము చూపిద్దాం. అదే చాలా మంది మాకు కాల్స్ వచ్చాయి. మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చేశారు కదా, చాలా రెస్పాన్స్ వచ్చింది మీ వీడియోస్ లో. స్టార్టింగ్ అయితే మన దగ్గర 45 రూపీస్ స్టార్టింగ్ మేడం. ఇక్కడ 45 రూపీస్ మీకు ఇంతకుముందు చూపెట్టాలి కదా. చాలా మంది ఏంటంటే 45 రూపీస్ అంటే విత్ బ్లౌజ్ వస్తుంది అనుకోండి, కానీ ఇది 45 రూపీస్ క్లారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా మంది కాల్ చేసి 45 రూపీస్ శారీస్ కావాలని అడుగుతారు కదా, కానీ దీనిలో చూడండి 45 రూపీస్ ఈ శారీ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి శారీ ఎట్లా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇది చూపించాను కదా ఇదే 45 రూపీస్ అనుకుంటారు, కానీ ఇట్లా కాదు. 45 రూపీస్ ఇది వచ్చి 45 రూపీస్ స్టార్టింగ్. ఇంకోటి విత్ బ్లౌజ్ 125 రూపీస్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇలా ప్లెయిన్ శారీస్ 45 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. యూజ్ చేసే వాళ్ళు ఎట్లా అంటే బుటేక్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఫ్రాక్స్ లోపల మన అస్తర్ కోసం వాటి కోసం యూజ్ చేస్తారు. ప్లస్ స్టాక్ కూడా చాలా కొత్త స్టాక్ వచ్చింది. అంటే మీరు కాంటాక్ట్ కూడా కావచ్చు మన తెలుగు వాళ్ళకి. బాక్స్ టైప్ లో వచ్చింది, చాలా వచ్చాయి మీకు. అదే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా కాల్ చేసి వచ్చాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎన్నాళ్ళు అవుతుంది, ఒక 8 నెలలు 9 నెలలు అయిపోతుంది అన్నమాట. చాలా బంచ్ టు బంచ్ తీసుకోవాలి, సింగిల్ పీస్ అనేది ఉండదు. అప్పట్లాగే బల్క్ లో తీసుకోవాలి, బండల్ టు బండల్ తీసుకోవాలి. ఈ కౌంటర్ లో వచ్చేసి మనకి 45 రూపీస్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఎండింగ్ మీకు 1000 రూపీస్ దాకా ఉంటాయి. ఇక్కడ కావాలంటే ఇలా కట్టించుకొని పట్టుకెళ్ళిపోవడం. లాస్ట్ టైం పెట్టుబడికి వచ్చాం కాబట్టి మేము ఇలా బల్క్ లోనే తీసుకున్నాము, కానీ ఏవి అంత పెద్దగా మిగలలేదులేండి, చాలా తక్కువ మిగిలాయి. ఆ ఏవో 1-2 డ్రెస్సులు మిగిలితే నేను వాడేసాను. బిజినెస్ అనగా మేడం అన్ని సన్ అంటే అన్ని సేల్ కావదు ఎవరికైనా అంతే. అంటే ఇప్పుడు మిగిలిపోయిన మీకు రిటర్న్ చేయొచ్చా? మిగిలిపోయిన అంటే బండల్ టు బండల్ రిటర్న్ ఉంటుంది. ఓకే, బండిల్ టు బండిల్. ఒకవేళ మనం ఇలాంటి బండిల్స్ పట్టుకెళ్ళాం అనుకోండి, సేల్ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇలాగే బండిల్ టు బండిలే రిటర్న్ చేయాలంటే అలాగైతే తీసుకుంటానని చెప్తున్నారు. ప్లస్ దీంట్లో ఎలా అంటే 6 మంత్స్ ఉంటుంది. 6 మంత్స్ తర్వాత మీరు రిటర్న్ చేసుకోవచ్చు పాలసీ. ఓకే, ప్లస్ నెక్స్ట్ కౌంటర్ తీసుకెళ్తాను. తీసుకున్న 6 నెలల లోపే ఒకవేళ రిటర్న్ చేయాలని ఉద్దేశం ఉంటే మాత్రం తీసుకున్న 6 నెలల లోపే ఒకవేళ అది అమ్ముడుపోతే మాత్రం రిటర్న్ చేసుకోవచ్చు. 6 నెలల ముందేనా చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కౌంటర్ కి వెళ్దాం మనము. మన డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ నడుస్తున్నాయి ఇప్పుడు చూడండి. దీని మీద వీటికి వేర్ చేశారు, చూసారా, డమ్మీస్ కి వేర్ చేశారు. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ మేడం. కంప్లీట్ నీట్ గా వరుసగా సర్దారు అనమాట. అన్ని బొమ్మలకి రకరకాల డ్రెస్సెస్ వేసి రకరకాల మేడం అన్ని. మన రెడీ టు వేర్ కావాలనుకో రెడీ టు వేర్ కూడా ఉన్నాయి మీకు. 1 మినిట్ సారీస్, 1 మినిట్ సారీస్ రెడీ టు వేర్. సో ఇవి కూడా ఇస్తారండి వాటితో కూడా? వాటితో పాటే వస్తాయి మేడం. ఇది ఎంత పడుతుందండి ప్రైస్? సింగిల్ పీస్? ఇది సింగిల్ పీస్ కాదు మేడం. ఎంత నచ్చిందంటే చూడగానే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ శారీ మాత్రం అసలు ఈ జ్యువెలరీ గానీ ఈ శారీ గానీ ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఇది 1 మినిట్ శారీ కదండి? 1 మినిట్ శారీ మేడం. కలర్ కూడా చాలా అంటే చాలా క్లాస్ గా ఉందన్నమాట. కంప్లీట్ వస్తుంది 1 మినిట్ శారీ మీకు. దాంట్లో మీకు ఇబ్బంది బ్లౌజ్ మీద. ఇది కూడా చాలా బాగుంది, బ్లాక్ కలర్. బ్లాక్ ఎంత బాగుంది చూడండి. ఆ వర్క్ అండి. ఈ 2 చీరలు తీసుకుంటాను నేను. ఈ 2 చీరలు తీసుకుందాం అనిపిస్తుంది నాకు. 2 డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంకాక్ పట్టుకెళ్ళిపోతాను. ఎందుకంటే ఎక్కడికన్నా అక్కడికే చాలా బాగుంటాయి. డ్రెస్ మెటీరియల్స్ 95 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అందాక కట్టి పెట్టారు. కలెక్షన్ చూడండి, 95 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి డ్రెస్ మెటీరియల్స్. హెవీ వస్తుంది వర్క్. ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ వేర్ చేస్తారు వాళ్ళు. అట్లానే కంప్లీట్ వస్తుంది కలెక్షన్స్. ఇది బాగుంది. ఈ కౌంటర్ లో మీకు చెప్పాను కదా 95 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కంప్లీట్. ఈ కలెక్షన్ చూడండి,
సో ఈ మెటీరియల్స్ అయితే మనం సింగిల్ పీసెస్ తీసుకోవచ్చా లేకపోతే బండల్ టు బండల్ బండల్ టు బండల్ ఏదైనా బండల్ టు బండల్ ఎందుకంటే మనకి ఇవి సేమ్ పీసెస్ ఉంటాయా కలర్స్ డిఫరెంట్ వస్తుంది మరి డిజైన్ సేమ్ ఉంటుంది పట్టు టైప్ లో అవును పట్టు టైప్ లో హెవీలో పాకిస్తానీ టైప్ లో ఇది కూడా మెటీరియల్ అండి మెటీరియల్ చూడడానికి శారీ లుక్ వచ్చింది కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు వర్క్ చూడండి ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రింట్ కేటలాగ్ సారీస్ మనకు డిజైన్ ఒకటే ఉంటుంది కలర్స్ అనేది డిఫరెంట్ వస్తాయి మేడం లాస్ట్ టైం కన్నా చాలా కలకల్లాడుతుంది స్టాక్ ఇప్పుడు ఏంటంటే సీజన్ కూడా వస్తుంది కదా మేడం రంజాన్ వస్తుంది ప్లస్ ఇంకోటి సంక్రాంతి కూడా అయిపోతానికి వచ్చింది పండగల సీజన్ పెళ్లిన సీజన్ కాబట్టి లాస్ట్ టైం ఎంత స్టాక్ లేదు ఇప్పుడైతే ఫుల్ గా నిండిపోయి కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఓహో ఇవన్నీ బ్యాగ్ ఐటమ్ అండి బ్యాగ్ ఐటమ్ బ్లాక్ సారీ ఇవి ఎలా పడతాయండి ఇవి మనకి స్టార్టింగ్ ఇది దీంట్లో వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం 200 బాగున్నాయి క్రేప్ సిల్క్ లో ఉన్నాయి 200 నుండి స్టార్ట్ అవుతున్నాయి అండి సారీస్ సో ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి మేడం 4 కలర్స్ ఉన్నాయి దీంట్లో కలెక్షన్ కూడా ఇందులో డిజైన్స్ కూడా మారుతాయి కదండి ఇప్పుడు కేటలాగ్ ఇలా వస్తుంది మీకు కస్టమర్ వస్తే ఇట్లా చూపించుకోవచ్చు మీరు డైరెక్ట్ సారీ చూపించుకోకుండానే ఫస్ట్ కేటలాగ్ చూపించామనుకో కస్టమర్ కి అర్థం అవుతుంది ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ మనం ఏ సారీ కావాలంటే ఆ సారీ చూపించామనుకోండి అయిపోతుంది సింపుల్ అవుతుంది ఇది రేట్ నేను ఒకటి చెప్తాను మీకు ప్రస్తుతానికి అయితే ఒకటే రేట్ చెప్తాను అన్ని చెప్పలే నేను ఇదైతే మనకి పడేది అయితే 519 రూపీస్ పడుతుంది 519 రూపాయలు షిఫాన్ లో వస్తుంది నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మనకి వర్క్ సారీస్ ఉన్నాయి వర్క్ సారీస్ లో ఇప్పుడు చాలా ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ లో స్టాక్ కూడా చాలా కొత్తగా వచ్చింది స్టాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ 121 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ చీరలు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు థ్రెడ్ వర్క్ అండి ఇది బాగుంది కదా కలర్ఫుల్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది కొంతమంది కలెక్షన్ పంపిస్తాం కదా 1 వీక్ తర్వాత ఆర్డర్ చేస్తారు ఆ కలెక్షన్ అనేది ఉండదు ఇక్కడ మెహందీకి ఈ సారీ కడితే జిగ్గుమంటది అసలు చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ సారీ కూడా ఇవన్నీ పార్టీ వేర్ సారీస్ లో ఉన్నాయి బాగుంది గ్రీన్ సారీ ఇవంతా 121 రూపీస్ స్టార్ట్ అవుతుంది మరి కానీ ఇది వచ్చేది 121 రూపీస్ కాదు ఎందుకంటే చాలా మంది ఇదే 121 రూపీస్ అనుకోండి కానీ 121 కానీ మా సబ్స్క్రైబర్స్ మాత్రం నాకు పలానా సారీ ప్రైస్ చెప్పండి అని అంటారు చెప్పండి ఇదైతే మనకు వచ్చేసి మేడం ఇది ఎందుకంటే ఇది నాకు పర్సనల్ గా చాలా నచ్చింది సారీ 699 రూపీస్ ఇది 699 బాగుంది 699 మంచి డిజైనర్ వేర్ లా ఉంది ఇప్పుడు 6 పీసెస్ కనిపిస్తున్నాయి కానీ లాస్ట్ టైం ఏంటంటే మాకు 4 పీసెస్ అలా కొన్నిట్లో 4 ఉంటాయి మేడం కొన్నిట్లో 6 ఉంటాయి ఇప్పుడు డైలీ వేర్ లో 10 ఉంటాయి 10 బంచ్ ఉంటుంది 12 బంచ్ ఉంటుంది 8 బంచ్ ఉంటుంది మన దీంట్లో ఎలా ఉంటుంది 6 పీస్ బంచ్ ఉంటుంది నార్మల్ గా చాలా మటుకు అయితే 6 ఉంటాయి కొన్నిట్లో 4 ఉంటాయి ప్లస్ వచ్చే విత్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అయితే కాదు ఇది మన ఇది కూడా చాలా బాగుంది బాందిని టైప్ లో మేడం ఇది బాందినిలో మంచి గోరింటాక్ కలర్ కలెక్షన్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి ఫ్యాన్సీలోనే ఆర్గంజా వస్తుంది లైట్ వెయిట్ ఆర్గాన్జా ఏంటంటే ఆర్గాన్జా చీరలని పోతరేట్లు అనొచ్చు ఈజీగా మడత పెడితే చూడండి ఇంత పెసర అయిపోద్ది అనమాట ఎంత మనకి ముడతలు అనేది పడదు ఇది ఎంత పడుతుందండి సారీ రేట్ అనేది చెప్పాం మేడం స్టార్టింగ్ ఎందుకంటే అన్ని రేట్స్ చెప్పాం అనుకోండి కస్టమర్ కి ప్రాబ్లం వస్తుంది వాళ్ళు అమ్మే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అట్లానే ఇక్కడ సింగిల్ పీస్ అమ్మరు కదా సో సింగిల్ పీస్ అమ్మకపోవడం ఏంటంటే ఇక్కడ మొత్తం బల్క్ లోనే అమ్ముతారు కాబట్టి ఓన్లీ కూడా హోల్సేల్ వాళ్ళకే అమ్ముతాము షాప్ పెట్టుకునే వాళ్ళు ఎంత కొంత ప్రైస్ వేసుకొని అమ్ముతారు కాబట్టి ఈ ప్రైస్ చెప్పకూడదు అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ కౌంటర్ కి వెళ్దాము లెహంగాస్ కి 680 రూపీస్ స్టార్ట్ అవుతుంది మేడం లెహంగాస్ ఓపెన్ చేయడానికి ప్లేస్ లేనట్టుగా ఉంది అంత కొత్త కలెక్షన్ దిగినట్టుంది ఏకంగా ఎంత పెద్ద బ్యాగ్స్ తో ఉన్నాయి లెహంగాస్ ఈ కౌంటర్ లో వచ్చేసి 680 రూపీస్ స్టార్ట్ అవుతుంది మేడం లెహంగాస్ 680 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయా చూడండి లెహంగా ఎంత హెవీ వస్తుందో మన సౌత్ వాళ్ళకి ఎక్కువ నడుస్తుంది రిసెప్షన్ కి సో ఇది మామూలుగా ఈ 680 రూపీస్ నుంచి ఎంత వరకు ఉన్నాయండి 680 రూపీస్ నుంచి మన దగ్గర 40,000 దాకా ఉన్నాయి 40,000 దాకా మనకి చూడండి బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది బ్లౌజ్ వస్తుంది సెమీ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే మెయిన్ అలాగైతేనే బెటర్ లేండి రెడీమేడ్ అంటే ఇంకా రిస్క్ రెడీమేడ్ తీసుకున్నాం అంటే రిస్క్ చెగ్గ ఇలాంటి పెద్ద అనుకోండి ఆల్టర్ చేసుకోవచ్చు ఇంకో కలెక్షన్స్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ బాగుంది ఇవి రిసెప్షన్ కి అయితే అదిరిపోతాయి చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది ఇది మంచి సాఫ్ట్ గా కూడా ఉంది ఇది అంత గుచ్చుకునేలా కాకుండా ఆ పిస్తా గ్రీన్ అసలు ఎంత గ్రాండ్ గా ఉందంటే అసలు కవర్ లో నుంచి మెరిసిపోతుంది అనమాట ఇంక అందుకే తీయమన్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ హెవీ వస్తుంది హ్యాండ్ వర్క్ ఓకే హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే ఇది ఏదో క్లాత్ అండి ఇది సో దుపట్టు వచ్చేసి నెట్ లో వస్తుంది ప్లస్ లెహంగా వచ్చేసి చూడండి కంప్లీట్ గేర్ కూడా చాలా పెద్ద వచ్చింది గేర్ ఫ్రీ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది మనకేంటంటే కొంతమంది లావు ఉంటారు కొంతమంది మీడియం సైజ్ ఉంటారు కదా వాళ్ళు సైజ్ చేసుకోవచ్చు అవునవును కావాలంటే మీరు ఒకసారి చూడండి వేరు చేసుకొని మీకు అర్థం అవుతుంది
ఒకసారి మీరు చూసుకోండి ఇట్లా సారీ ఎలా ఉంటుంది లేంగా అనేది. బాబాయ్ చాలా పెద్ద అయిపోయింది. ఎందుకంటే మేము స్టిచ్ చేసి ఇచ్చాం అనుకోండి మీకు చాలా ఇబ్బంది. కౌంటర్ కూడా చూడండి, కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి మీకు. మీ సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు వీటితో పాటు ఇవి కూడా వస్తాయి. తలగాళ్ళు వచ్చేటి బాగుంది. 680 రూపీస్ స్టార్ట్ అవుతుంది. కావాలంటే మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మీకు కంప్లీట్ కలెక్షన్స్ మీకు పంపిస్తారు. కావాలంటే వీడియో కాల్ లో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను స్క్రీన్ మీద. సో మామూలుగా మీకు ఒకవేళ ఏవైనా లెహంగాస్ కానీ నేను చూపించిన డ్రెస్సెస్ లో కానీ సారీస్ లో కానీ ఏమైనా డౌట్ ఉంది వాటి ప్రైస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. సో మీరు తెలుగు అయితే తెలుగు పీపుల్ చేస్తారు అనమాట. వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్ గా అర్థం కాకపోతే చెప్పండి. నేను ఇంకా ఆన్లైన్ లో కూడా నేనే ఉంటాను, సాయి కుమార్ నా పేరు. వీటి ప్రైజెస్ కావాలి స్పెషల్ గా అంటే మీకు చెప్తారనమాట కాల్ చేస్తే ఏవైనా పడుతున్నాయి అండ్ ఎన్ని తీసుకోవాలని. న్యూ కౌంటర్ ఓపెన్ చేశారు మన దగ్గర. లాస్ట్ టైం లేదా అండి? లాస్ట్ టైం లేదు, ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఓపెన్ చేశారు. మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గా కొత్త కౌంటర్ ఓపెన్ చేశారంట, అదేంటి చూద్దాం ఒకసారి. పర్టికులర్ గా అయితే తెలుగు వాళ్ళ కోసం ఈ కౌంటర్ మేము సెపరేట్ గా పెట్టాము. మేము చూడాలి అయితే ఖచ్చితంగా చూడాలి, మిస్ అవ్వకుండా. మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గా పెట్టారంటే ఈ కౌంటర్ ఇక్కడ తెలుగు వాళ్ళు మనకి తెలుగు వాళ్ళు చాలా మట్టుకు అయితే ఇక్కడికి వచ్చేసి మన అజ్మీర్ ఫ్యాషన్ సౌత్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన ఓన్లీ తెలుగు వాళ్ళనే కాదు, మలయాళం ఉన్నారు, మన కేరళ నుంచి అయినా కూడా, మన తమిళనాడు నుంచి, కర్ణాటక, మన సౌత్ వాళ్ళు ఎవరైనా కంప్లీట్ వస్తున్నారు ఇక్కడ. ఒకసారి వచ్చిన వాళ్ళైతే రెండోసారి ఖచ్చితంగా వస్తారు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ కౌంటర్ లో వచ్చేసి ఏంటంటే 250 రూపీస్ స్టార్ట్ అవుతుంది. 250 రూపీస్ నుంచి ఈ కౌంటర్ లో. ఈ మన సారీస్ చూడండి, ఈ కలర్ బ్లాక్ కలర్ లో కూడా ఉంది. 250 రూపీస్ స్టార్ట్ అవుతుందండి. ఈ సారీ చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుందో. కౌంటర్ ఒకసారి కంప్లీట్ మీరు చూసుకోవచ్చు. అవును, సారీ కట్టుకుంటే చాలా అంటే చాలా మెత్తగా వచ్చింది చీర. జారిపోద్ది అని భయం వేస్తుంది. విస్కోస్ జార్జెట్ లో వస్తుంది. విస్కో జార్జెట్ అంటే ఇది కాటన్ బేస్ లో కూడా ఉంది. మన కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీనికి. కాటన్ ఇంకా మొత్తం అన్ని డిజైన్స్ లో మన సౌత్ ఇండియన్స్ ఏవైతే వచ్చేసి డోలా సిల్క్ లో బాగా ట్రెండింగ్ నడుస్తుంది. డోలా సిల్క్ లో ప్లస్ ఇంకో దీంట్లో డిజైన్స్ కూడా ఉంటాయి. బండల్ టు బండల్ తీసుకోవాలి, సింగిల్ పీస్ అనేది ఉండదు మేడం. దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి. మన ఇప్పుడు ప్యాటర్న్స్ మనకి నడుస్తుంది కదా, ఇక్కడ టైప్ లో బొమ్మలు వస్తుంటాయి కింద మనకి. ఈ టైప్ లో కూడా నడుస్తుంది ఎక్కువ. కంప్లీట్ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ సేల్ అయితే ఈ కలెక్షన్స్ బాగా సేల్ అవుతున్నాయి. మన ఇక్కడ మన బాందిని టైప్ లో, బాందిని వచ్చేసి కింద మనకి మన ఇట్లా మన ఏనుగులు బొమ్మలు, మన సపరేట్ వేరే వేరే బొమ్మలు వస్తాయి కదా, ఆ టైప్ లో కూడా ఉన్నాయి మీ కలెక్షన్స్. చూడండి, ఆవులతోని చక్కగా చెరుగడ్డలతోని కొబ్బరి చెట్లతోని ఇది కూడా బాగుంది. కూడా చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ వస్తుంది, ప్రింట్ ఎల్లో, అన్ని లైట్ వెయిట్ మొత్తం. చాలా చీరలు అన్ని చాలా మంది కాల్ చేస్తారు, కానీ సింగిల్ పీస్ అనేది మన దగ్గర ఉండదు. బంచ్ టు బంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం శాంపిల్ పీస్లు అన్ని హ్యాంగ్ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి అలాగా బాగున్నాయి. ఇందులో కూడా డిఫరెంట్. ఇంకేంటంటే కస్టమర్స్ రద్దీ ఎక్కువైపోద్ది అనమాట. టైం అవుతున్న కొద్దీ మధ్యాహ్నం సాయంత్రం ఆ టైంలో ఇంకా ఎక్కువ మంది ఉంటారు కస్టమర్స్. సో అందుకోసం అని చెప్పి ఇలా హ్యాంగ్ చేస్తారట శాంపిల్ ఒక పీస్. ఎవరికి ఏది నచ్చి అది ఇక్కడ డెస్క్ మీద పెడితే దాని బండిల్స్, దానికి సంబంధించిన బండిల్స్ అన్ని పెట్టేస్తారంట. బాగుంది. వైట్ కలర్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇంకా ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అంతే. ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నారండి? ఇవి రెడీమేడ్ వచ్చేసి మేడం ఈ కౌంటర్ లో మీకు 600 నుంచి స్టార్ట్ అవుతుంది. 600 రెడీమేడ్ అయితే. మీకు ఓన్లీ డ్రెస్ మెటీరియల్ అనుకోండి 95 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్యూర్ వైట్ ఇట్లా కలర్స్ వస్తాయి దీంట్లో. ఓకేనా, సేమ్ ఫ్యాన్సీ వస్తుంది. ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు. ఇవన్నీ బాక్స్ ప్యాకింగ్స్ లో ఉన్నాయి. సో ఆల్రెడీ కస్టమర్స్ బిజీగా ఉంది అక్కడ. సో మళ్ళీ వద్దాం వేరే కౌంటర్ దగ్గరికి. ఏదైతే ఉండకూడదు అనుకున్నానో అదే ఉందన్నమాట. ఇంకా వర్మ గారు వెంటనే ఎతికించుకుంటున్నారు. షర్ట్స్ కౌంటర్ అంతా మెన్స్ వేర్ లాగే కనిపిస్తుంది. ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయండి? 176 రూపీస్ స్టార్టింగ్. 176 రూపాయల నుండి స్టార్ట్ అవుతున్నాయండి. మొత్తం అన్ని డబ్బాలతో సర్దిశారు. షర్ట్స్ రకరకాల చెక్స్ లో. మొత్తం ఇవన్నీ కూడా మీరేనండి మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. అజ్మీరా ఫ్యాషన్ మధ్య ఉంటుంది. చూస్తున్నారు కదా, కుర్తి మోడల్ వాటిలో కూడా ఉన్నాయి మన దగ్గర. బాగున్నట్టు ఉందన్న. చాలా బాగుంటది. చాలా బాగుంది, డీసెంట్ గా. అసలు తీసుకోండి, ఏదైనా అకేషన్ బాగుంటది కదా. మన దగ్గర టోటల్ లేడీస్ వేర్ కలెక్షన్ కంప్లీట్ దొరుకుతాయి. కిడ్స్ వేర్ ఉంటాయి, మెన్స్ వేర్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్ లో ఉన్నాయండి. ఫుల్ హెవీ. ఇవి కొంచెం బరువు వచ్చాయి అనమాట. ఎందుకంటే ఇవి చూసారా, ఈ పర్ల్ వర్క్ వచ్చింది, మొత్తం ముత్యాలతో నిండిపోయింది అనమాట చీర. బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఇవి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇక్కడ ఈ కౌంటర్ లో వచ్చేసి మేడం మీకు 500 నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్త కౌంటర్ ఇది.
మెయిన్ అదే పెట్టుబడులాటికి లేకపోతే బిజినెస్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడికి వస్తే మన సబ్స్క్రైబర్ చూసి మనకి వాళ్ళకి నచ్చి మాకు బల్క్ లో కావాలి అంటే మీరు పంపిస్తాం వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు రావడం కుదరని నాకు లాంగ్ అవుతుందంటే మేము ఇక్కడ పంపిమన్నా కూడా. పేమెంట్ ఎలా అండి ఆ టైంలో? పేమెంట్ వచ్చేసి మేడం టోటల్ అమౌంట్ పే చేయాలి, కంపెనీ అకౌంట్ కి పే చేయాలి. కంపెనీ అకౌంట్ పే ఎవరు మీకు ఫ్రాడ్ అనేది ఏమి ఉండదు, కంపెనీ అకౌంట్ కి పే చేయాలి. సూరత్ లో దిగగానే మాకు కాల్ చేయండి, హోటల్ ఫెసిలిటీ కావాలి, హోటల్ ఫెసిలిటీ. ఈ పాయింట్ లాస్ట్ టైం కూడా చెప్పారు ఆవిడ. మేమే వెహికల్ పంపిస్తాము, మేము పికప్ చేసుకుని పికప్ అండ్ డ్రాప్ కూడా మాదే ఉంటుంది. చూడండి వెళ్ళడానికి వీలు లేకుండా ఒక మనిషి దూరినట్టే ఉన్నది అనమాట. మిగతా అంతా మొత్తం బట్టలే. కలర్ కాంబినేషన్ గానీ అసలు ఆ గేర్ గానీ చాలా పెద్ద వచ్చింది. ఇవి విత్ క్యాన్స్ అండి. క్యాన్ వస్తుంది మేడం, క్యాన్ కూడా ఉంటుంది. ఓకే కంప్లీట్ క్యాన్ మొత్తం క్యాన్ తో రెడీ అనమాట. ఇంకా అసలు ఏం అవసరం లేదు, అలాగా స్టిచ్ చేయించుకోవడమే. ఈ కౌంటర్ వచ్చేసి కుర్తీ కలెక్షన్స్ మేడం. ఇక్కడ మన దగ్గర దీంట్లో వచ్చేసి 78 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 78 రూపాయల నుంచి. 78 రూపాయలు. ఈ డ్రెస్సెస్ కుర్తీస్ 78 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. 3 పీస్ సెట్ ఇది. ఓకే కంప్లీట్ మీకు కొత్త కలెక్షన్స్ వచ్చాయి దీంట్లో. ఫ్యాన్సీ లైట్ వెయిట్ గా చాలా బాగుంది, మంచి ఫ్యాన్సీ లుక్ వచ్చింది. దుపట్టా కూడా వచ్చేసి చూడండి మీకు, దుపట్టా కూడా రిచ్ గా వచ్చింది. ప్లస్ వచ్చేసి ఈ కలెక్షన్ చూడండి, కొత్త కలెక్షన్. ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది, బాగుంది. ఇది కూడా చాలా డీసెంట్ గా ఉంది. కలర్ ప్రింటెడ్ లో, ఇది డిజిటల్ ప్రింట్ లో. అసలు నలగమన్నా నలగదనమాట. ఇంకా సాఫ్ట్ వస్తుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. అంత బాగుంది అసలు. హ్యాండ్ వర్క్ వస్తుంది, అసలు ఇస్త్రీలు కూడా అక్కర్లేదు, అంత బాగుంది. దుపట్టా కూడా మీకు డిజిటల్ ప్రింట్ లోనే వస్తుంది. స్టార్టింగ్ రేట్ మీకు దీంట్లో వచ్చి 26 రూపీస్ స్టార్ట్ అవుతుంది. కిడ్స్ వేర్ స్టార్టింగ్ రేట్ 26 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందంట. కిడ్స్ వి 26 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన మెన్స్ వేర్ లో, బాయ్స్ దాంట్లో వచ్చేసి ఇట్లా ఉంటది. ఫ్రాంచైజ్ లో ఎలా అంటే మీకు మొత్తం 4 మోడల్స్ ఉన్నాయంట. ఫ్రాంచైజ్ ఒకవేళ ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ABCD ఏ మోడల్ 12 lakhs. ఈ 12 lakhs లో ఉత్తి శారీస్, ఓన్లీ శారీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ 12 lakhs కి. నెక్స్ట్ 25 lakhs. 25 lakhs కి ఏం చేసుకోవచ్చు? 25 lakhs లో టోటల్ మీకు లేడీస్ వేర్ కలెక్షన్స్ అన్ని వస్తాయి. లేడీస్ వేర్ మొత్తం అంటే సారీస్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు, అన్ని మన లెహంగాస్ కావచ్చు, గౌన్స్ కావచ్చు, కంప్లీట్ కలెక్షన్స్ 25,000 లో మొత్తం అన్ని తీసుకోవచ్చు. విమెన్ వేర్. ఇంకోటి వచ్చేసి 55 lakhs లో వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ కలెక్షన్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్ కలెక్షన్, కంప్లీట్ కలెక్షన్స్ వస్తాయి. సో ఫ్రాంచైజ్ ఏంటంటే 55 lakhs పెట్టి తీసుకున్నాం అంటే మనకి మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వస్తాయి అనమాట. సో మనకి ఫ్రాంచైజ్ వాళ్ళ బెనిఫిట్ ఏంటండి, ఇప్పుడు నేను ఏంటంటే హోల్సేల్ లో కొనడానికి వచ్చాను కదా. సో ఈ హోల్సేల్ లో కొనడానికి వచ్చిన నాకేంటంటే ఒక ప్రైస్ ఉంటది అనమాట. ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా దాని మీద ఇంకా డిఫరెంట్ ప్రైస్ వస్తుంది అనమాట. అంటే ఇంకా తక్కువ వస్తుంది ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి. అజ్మీరా బ్రాండ్ పెట్టుకున్నందుకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రాంచైజ్ లో డెడ్ స్టాక్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ వస్తుంటది కదా, అది మళ్ళీ మనకు పంపిస్తారంట ఆ రేట్లలో. మీలో ఎవరికైతే బిజినెస్ పెట్టాలని ఒక కళ ఉందో, మనకి 12 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బిజినెస్ పెట్టాలని ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సూరత్ వచ్చి అజ్మీరా ఫ్యాషన్ కి వచ్చి మొత్తం కలెక్షన్ అంతా మీ చేతులతో మీ కళ్ళతో మీరు చూడండి, చెక్ చేసుకొని క్వాలిటీ అంతా చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్ అని చెప్తున్నాను. మొత్తం డ్రెస్సులు అన్ని లెక్కలు వేస్తున్నాం అనమాట, అన్ని సర్దుతున్నారు నీట్ గా. సో బిల్స్ వేస్తున్నారు ఒక్కొక్కటి, దానికి నీట్ గా దగ్గర వేయించుకుంటున్నాం. ఇక్కడ కింద మేనేజ్మెంట్ చాలా పెద్దది అనమాట. మొత్తం ఆన్లైన్ సెక్షన్ అంతా చాలా పెద్దది ఉంది. దానికి సెపరేట్ ఫ్లోర్స్. సో మనం ఫుల్ గా ప్యాక్ చేయించుకుంటే వాళ్ళు పంపించేస్తారు అనమాట. అడ్రస్ ఒకటి ఇస్తాం అనుకోండి, వాళ్ళు పంపించేస్తారు. ఎందుకంటే మనకి ఫ్లైట్ లో అంత ఎక్కువ వెయిట్ పట్టుకెళ్ళలేం కాబట్టి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.